హాయ్ గాయ్స్, గణేష్ గడ్డలో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకే చూపిస్తా. గణేష్ గడ్డ నుండి సక్క సంగారెడ్డికి వెళ్ళిపోయినాము. అక్కడ మధ్యలో నుంచి ఇప్పుడు వెళ్ళే టెంపుల్ కి వెళ్ళొచ్చు, కానీ మొత్తం ఫుల్ గా వర్షం పడ్డదని వాటర్ ఫుల్ గా నిండిపోయిందని ఇక్కడ సంగారెడ్డి వచ్చి సంగారెడ్డి నుంచి ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నాము. మేము మా కడుపులను ఫుల్ ట్యాంక్ చేసేసినాము, కానీ మా స్కూటీని ఫుల్ ట్యాంక్ చేయలేదని సక్క పెట్రోల్ బంక్ కి వెళ్ళిపోయినాము. మళ్ళీ కొద్దిగా రివర్స్ వచ్చేస్తే టెంపుల్ వచ్చేసింది. అక్కడ ముందు కనిపిస్తుంది మనం వెళ్ళే టెంపుల్. ఇప్పుడు అదే మన సంగారెడ్డి దగ్గర ఉన్న వైకుంఠపురము టెంపుల్ కి ఆల్రెడీ మా ఫ్యామిలీ మాకన్నా ముందే వచ్చేసింది, లోపలికి కూడా వెళ్ళిపోయింది. మేము ఫాస్ట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ కింద మొత్తం అబ్జర్వ్ చేయండి, దీని గురించి నేను లాస్ట్ మాట్లాడతా. మేము టెంపుల్ లోపలికి వచ్చేసాము. నాకు తెలిసి మాకు దేవుని దర్శనం చేసుకునే అదృష్టం లేదనుకుంటా. అందరూ బయట నుంచే దేవుని దర్శనం చేసుకుని బయలుదేరుతున్నారు. మేము కూడా దేవుడు దర్శనం ఇస్తలేడని దేవుడి పాదాలకు దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళిపోయినాము. దేవుని దర్శనం చేసుకుందామని వస్తే దేవుడు ఫుల్ గా ఎండలా నిలబెట్టేసిండు మమ్మల్ని. అయితే వచ్చిన భక్తులందరూ కూడా బయట స్టెప్స్ పైన కూర్చొని బయలుదేరుతున్నారు. మేము కూడా అందరము కాసేపు స్టెప్స్ పైన కూర్చున్నాము. తర్వాత పక్కన ఉన్న గుండం దగ్గరికి వెళ్ళిపోయినాము. దేవుని దగ్గర భక్తులు ఎవ్వరు లేరు, కానీ గుండంలో మాత్రం చాలా మంది స్నానాలు చేస్తున్నారు. టెంపుల్ ఓపెన్ లేదని పిల్లలు కూడా వాటర్ ని చాలా ఖరాబ్ చేస్తున్నారు. ఇక్కడ లొకేషన్ బాగుందని మేము కూడా కొన్ని ఫోటోలు దిగి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళిపోయినాము. మేమందరము దేవుణ్ణి చూడలేదని డోర్ల నుండి గానీ కిటికీల నుండి గానీ దేవుడు కనిపిస్తాడేమో అని గుడి చుట్టూ తిరిగినాము, కానీ దేవుడు మాత్రం దర్శనం ఇవ్వలేడు మాకు. అదేందో ఏమో దేవుడి దర్శనం మాకు దొరకకపోయినా నా చుట్టూ తిరిగి నా దర్శనం పొందండి అమ్మా అని చెప్పినట్టు అనిపించింది మాకు. ఆ రోజు గుడి చుట్టూ తిరిగేసి ముందుకు వచ్చేసాము. మా వాళ్ళు కార్తీక మాసం కదా, ఇక్కడ దీపాలు పెడదాం అందరం అని అన్నారు, కానీ గుడి ఓపెన్ లేదు కదా అని ముందుకు వెళ్ళిపోయినాము. అక్కడ నుండి మొత్తం బయటకు వచ్చేసినాము. ఇక్కడ ముందు కనిపిస్తున్న షెడ్ ఏంటంటే గోశాల అన్నమాట. గోవులు ఉంటాయి ఇక్కడ. చాలా మంది గోవులను దానం చేస్తారనమాట. గోవులను దానం చేస్తే చాలా మంచి జరుగుతుందని చాలా మంది భక్తుల నమ్మకం అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న గోవు పేడ తీసుకొని గుడి ముందున్న పరిసర ప్రాంతాల్లో మొత్తము కల్లాపు చల్లుతారనమాట. ప్రతిరోజు ఇదంతా క్లీన్ చేసి కల్లాపు చల్లడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఇలాంటి మంచి మంచి నా మినీ వ్లాగ్ల కోసం నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇక అయిపోయింది కదా అని ఒట్టిగానే చూసి అట్లా వెళ్ళిపోకుండా చెప్తున్నా మీకు. అలా సబ్స్క్రైబ్ బటన్ మీద ఒత్తుండి నా వీడియోలు అన్ని కంటిన్యూస్గా వస్తాయి.